గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ మీ రాకేష్. సో ఈరోజు అయితే మా కాలేజ్లో ఫెస్ట్ జరుగుతుంది. సో మొత్తం వ్లాగ్ కవర్ చేస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక ముందుగా అయితే ఇక్కడ బైక్ స్టాల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అండ్ రకరకాల బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి ఆటో షో అన్నమాట. తర్వాత కార్ డ్రిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది, చూపిస్తా. అండ్ ఇది ఏదో కొత్త మోడల్ కార్ అయితే వీళ్ళు చూపిస్తున్నారు. చాలా ఫీచర్స్ ఉన్నాయంట, చాలా బాగుంది కార్ కూడా. అండ్ ఇంకా స్టాల్స్ అయితే ఎక్కువ అయితే ఓపెన్ కాలేదు. సో ఓపెన్ అయినాక ఇంకా చాలా బాగుంటుంది. సో రకరకాల స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్క స్టాల్ దగ్గర పోయి అయితే నేను చూపిస్తాను. అండ్ దీని గురించి మాట్లాడుకుంటే కేటీఎం స్టాల్. సో మన బాయ్స్కి ఎంత ఇష్టమో సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. డ్యూక్ 390 అయితే ఇక్కడ షోకేస్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ బైక్స్. సో ఈ స్కూటీలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి, అమ్మాయిలకైతే సెట్ అవుతాయి. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవి తెలుసు కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్నాయి. అండ్ లుక్ పరంగా కూడా చాలా బాగుంది స్కూటీ. మనోడు అయితే చాలా కష్టపడుతుండే, ఏదో వెయిట్ లిఫ్టింగ్ గేమ్ అన్నమాట ఇది. సో మరి ఎంత టైమో తెలియదు, ఎంత వెయిటో తెలియదు. ఇంత టైంలో ఇంత వెయిట్ లిఫ్ట్ చేయాలని ఉంటుంది, మనోని వల్ల కాలేదు. అండ్ ఇది వచ్చేసి అయితే డ్రాగన్ స్మోక్ బిస్కెట్. సో ఈ బిస్కెట్ కనుక తింటే మౌత్లో నుంచి స్మోక్ వస్తాను. ఈ తర్వాత చూపిస్తే ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ స్టాల్ దగ్గర పోదాం. సో మా దోస్తు గారు అయితే స్టాల్ పెట్టారు, అక్కడ పోదాం. వాళ్ళ గిరాకీ ఎట్లున్నది, వాళ్ళు ఏం చేస్తాను కూడా ఒకసారి చూసేద్దాం. అండ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మన స్టాల్స్ అన్నమాట. సో మనోలే అక్కడ నుంచి ఇవన్నీ స్టాల్స్ అన్నీ మనోలే. అండ్ ఇది వచ్చేసి ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇదంతా. సో ఈ స్టాల్స్ అన్నీ మనోలే అన్నమాట. ఇది మనోళ్ళదే, మావాడు. అండ్ ఇది వచ్చేసి సీక్రెట్ రోజ్. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫ్రెండ్స్కి, లవర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఎల్లో రోజ్ ఏమో ఫ్రెండ్స్కి ఇస్తారు, అండ్ రెడ్ రోసెస్ ఏమో లవర్స్కి ఇస్తారు అనమాట. సీక్రెట్ రోజ్ మా పొరాలు సీక్రెట్ రోజ్ పెట్టారు. ఊదు ఊదు గట్టి కూతురా, అనుకొస్తారే. అండ్ ఎవరి పనిలో వాడు బిజీగా ఉండు, నేనేమో వీడియో పట్టుకొని అయితే అందరిని డిస్టర్బ్ చేసుకుంటా, ఆన్లైన్ కాడ ముచ్చట్లు పెట్టుకుంటా నేను టైం పాస్ చేస్తాను. ఆ పూలు అట్లా వాళ్ళు ఉండదని చూస్తా అంటే చూడబుద్ధి అట్లా ఆ పూలు తీసుకొని ఏదో ఒక అమ్మాయికి ఏ బుద్ధి అవుతాను, కానీ ఏ అమ్మాయి లేదు ఇయడానికి. యమహా బైక్స్. సో మన బాయ్స్కి ప్రాణం అన్నమాట. యమహా అంటేనే ఒక అండ్ ఇది ఒక గేమ్ అనమాట, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అక్కడ పెట్టిన హ్యాండ్ లెగ్స్ ప్రకారం మనం అయితే దాని మీదంగా వెళ్ళాలి. సో ఆ చివరి నుంచి ఈ చివరి కావాలి. సో ఇక్కడికి అమ్మాయి ఆడుతుంది చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇది కొంచెం కష్టమే, బట్ ట్రై చేయొచ్చు. అండ్ ఈ గేమ్ మీరు బిగ్ బాస్ చూస్తుంటే, బిగ్ బాస్లో కూడా ఈ గేమ్ ఒకసారి టాస్క్ పెట్టారు. సో చాలా ఫేమస్, మంచిగా ఉంటుంది గేమ్ అయితే. ఆడుతుంటే కూడా మంచిగా అనిపిస్తుంది, ఛాలెంజింగ్ ఉంటుంది గేమ్ అయితే.
100 మేము 150 తీసుకున్నాం అనుకో 9 షార్ట్స్ వస్తాయి. 9లో 6 కొట్టారు అనుకో మీకు గిఫ్ట్ వస్తాయి. పర్స్ కానీ సెంట్ కానీ నెయిల్ పాలిష్ 9కి 9 అండ్ ఈ గేమ్ తెలిసే ఉంటుంది మీకు. ఈ గన్తోని ఆ బుగ్గలను అయితే పలగొట్టాలి. సో మనోడు 3 అటెంప్ట్స్లో ఒకటైతే పలగొట్టిండు అనమాట. మరి ఏమొచ్చిందో తెలియదు గిఫ్ట్. ఎక్స్ప్లెయిన్ చేయి. This is hand casting and printing stall. Tattoos. I scanner చూపియండి మామూలు స్కానర్ కంటే కొట్టండి, పైసలు ఉంటాయి. మంచిగా ఉన్నాయి. ఐటీ కార్డు ఉంది. నావిడు ఆడావిడు చూడండి. ప్రకాష్ అండ్ ఈ గేమ్ ఏం లేదు. సో 1 to 30 అయితే నెంబర్స్ ఉంటాయి ఆ గ్లాసులలో. సో మేము జంబుల్ చేసి పెడతాం అన్నమాట. సో ఆడేవాళ్ళు 45 సెకండ్స్లో అయితే 1 to 30 నెంబర్స్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. సో ఆ గేమ్ అన్నమాట ఇది. సూపర్ ఎక్సలెంట్ వచ్చి మ్యాగ్నెట్స్ వీటితోనే అవో దాన్ని కొట్టాలి. వీటితోనే దాన్ని కొట్టాలి. వాటిని కొడితే అండ్ ఈ బ్రిక్స్ ఏంది ఇలా స్నానం చేస్తాను అనుకుంటాను. అట్లా ఏం లేదు, ఇది ఒక గేమ్ అనమాట. సో ఏంటంటే ఈ వాటర్లో పెట్టిన బ్రిక్స్ బరువు ఉంటాయి కదా. సో ఈ బ్రిక్స్ని అయితే 2 minutes అయితే ఇట్లా సింగిల్ హ్యాండ్తో హోల్డ్ చేయాలి. సో అట్లా 2 minutes ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళైతే విన్ అయినట్టు. సో విన్ అయిన వాళ్ళకి వాళ్ళు పెట్టిన మనీ అయితే డబ్బులు అయితే ఇస్తామన్నమాట. సో చాలా బాగుంటుంది గేమ్. చాలామంది ట్రై చేశారు, చాలామంది గెలిచారు, చాలామంది ఓడిపోయారు కూడా. అండ్ చాలా కష్టం కూడా. నేనైతే ఒక 30 సెకండ్స్కే నాకు చైన్ వచ్చేసింది బాగా. చాలా అంటే మామూలు బ్రిక్ లేపడమే చాలా కష్టం, అట్లాంటిది వాటర్లో నానబెట్టిన బ్రిక్ ఇది. సో ఇంకా చాలా కష్టం. సో ఆడేటోళ్ళు అయితే మంచిగా ఆడారు, చాలా వరకు అయితే దగ్గరకు వచ్చిపోయారు. 2 minutes అంటే మామూలు మాటలు కాదు హోల్డ్ చేయడానికి. టెస్ట్ చేసుకోవచ్చండి. సైట్ పెట్టాలి. ఎల్లు అంటే ఫ్రెండ్ అన్నట్టు, రెడ్ అంటే లవ్ అన్నట్టు, మళ్ళీ లవ్ అంటే గదేంద్ర అవి ఏవి ఆడతలేదు. అవి ఫింగర్స్ కపుల్స్ ఫ్రెండ్స్ కలుపుకొని పిఓపి వచ్చారా వాళ్ళన్నా తీసుకురా. ఇంకా రాలేదు, బోనీ కాలేదు. అది భారీ బడ్జెట్. అది 800. ఎంత పెట్టారు దానికి 8,000 పెట్టింది. 1000 ఒక డబ్బా 1000. ఎన్ని డబ్బాలు ఇచ్చింది? అండ్ ఈ రింగ్ అక్కడ ఉన్న ఏ వస్తువు మీద పడితే ఆ వస్తువు మనదనమాట. సో అక్కడ వస్తువు అమ్మాయి మీద రింగ్ వేసి నా సొంతం చేసుకున్నట్టు. అండ్ ఇది హ్యాండ్ పెయింట్. ఇంకా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని అయితే ఆ ఫింగర్ ప్రింట్స్కి మూతులు, ముక్కులు, కాళ్ళు, చేతులు గీస్తుంది. నాకు అర్థం కాలే, బట్ ఇది
బాగుంది క్యూట్గా చూడడానికి. అండ్ దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను కానీ జస్ట్ బ్రీఫ్గా చెప్తా. అండ్ ఇది ఏంటంటే లేడీస్కి పీరియడ్స్ టైంలో పెయిన్ ఎలా అనుభవిస్తారు వాళ్ళు అనేది ఇక్కడ మనకైతే చూపించడం జరుగుతుంది. సో ఫీల్ పీరియడ్స్ పెయిన్ అని ఈ మిషన్తోనైతే మనకి ఇక్కడ స్టమక్ దగ్గర పెట్టి ఆ పెయిన్ వాళ్ళు ఎట్లా అనుభవిస్తారు ఆ పెయిన్ అని ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది అనమాట. సో చాలామంది ట్రై చేసి అండ్ నిజంగా లేడీస్ అయితే గ్రేట్, ఎందుకంటే వాళ్ళు అనుభవించే పెయిన్ మనం అయితే అనుభవించలేము అసలు, ఇది ఒప్పుకోవాలి. అండ్ ఈ గేమ్ ఏంటంటే 25 సెకండ్స్లో 6 బిస్కెట్స్ అయితే తినాలి. సో సింగిల్గా అండ్ మొత్తం తిన్నాకనే ఇంకో బిస్కెట్ తినాలి. సో అది గేమ్ అనమాట. సో చాలామంది అయితే ట్రై చేశారు కానీ తినలేకపోయారు. వింటే ఈజీగానే ఉంది కానీ తినలేమన్నమాట. సో తినే వాళ్ళకి అది అర్థమైపోతుంది, ఎందుకంటే చాలామంది ట్రై చేశారు తినలేకపోయారు ఎవరు కూడా. పాపం ఈ బ్రో అయితే నోరు ఆడిస్తూనే ఉన్నాడు, బిస్కెట్లు అసలు పోట్లే అవుతుంది లోపలికి. अरे पैसा छः बिस्किट का 50 सेकंड में आपका बनेगा पक्का। हाँ होता वाटर నెంబర్ చెప్తే మా దాంట్లో ఉంటే కొట్టేసుకుంటాం. అలాగే అన్ని నెంబర్ చెప్తారు. 32 गांडा वीडियो 84 वीडियो తీరా గట్టు. రాహుల్ భాయ్ అండ్ ఇది వచ్చేసి అయితే వేఫర్ షాపు. సో టేస్ట్ చాలా బాగుంటుంది, చాక్లెట్స్తో చేస్తారనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనోడు చేస్తుంది చూడండి ఇక్కడ. అండ్ ఇది మీకు ఫస్ట్లో చూపించినట్టు ఇది లైవ్ పెయింటింగ్. సో ఇందాక ఫోన్లో చూసేసిండు అండ్ ఇప్పుడైతే డైరెక్ట్ మనిషిని చూస్ చేస్తుండు. అండ్ నేను కూడా 10th చేసేది డ్రాయింగ్స్ మంచిగా చాలా రోజులు అయ్యాక. అండ్ డ్రాగన్ స్మోక్ బిస్కెట్స్ ఇది ఇందాక చూపించిన కదా స్టార్టింగ్లో. సో డ్రాగన్ స్మోక్ బిస్కెట్స్, ఆ బిస్కెట్స్ అవి నోట్లో వేసుకుంటే సో నోట్లో నుంచి అయితే పొగలు వస్తాయి సిగరెట్ తాగినట్టు. సో ఇప్పుడు చూడండి చూపిస్తారు. అండ్ ఈ స్టాల్ వచ్చేసి అయితే పెట్స్ అనమాట. సో పెట్స్ లైక్ బర్డ్స్ కావచ్చు, డాగ్స్, క్యాట్స్.
మీరు ఎక్కడ ఉన్నారు? హలో, ఒక్క నిమిషం. ఇక్కడ సీక్రెట్ రోజు మాట్లాడుతున్నాము. ఇక్కడ సీక్రెట్ రోజు వచ్చింది. మీరు డిపార్ట్మెంట్ ముందు ఉన్నారండి. మీరు ఎక్కడ ఉన్నారో చెప్పలేదు. హలో, మీరు రక్షితనేగా మాట్లాడేది? కాదు, మణివర్ధన్ డి సెక్షన్ ఈసీ డి సెక్షన్ రోజు వచ్చింది. ఎక్కడ ఉన్నారు? మేము వెన్యూడు ఇక్కడ డిపార్ట్మెంట్ ముందే ఉన్నాం. ఎక్కడ ఉన్నారు? ఒకసారి రక్షిత చేయలేపరా కొంచెం. హలో, వితౌట్ నోట్ సరే, ఎవరు పొట్టి ఎవరు? అరే వదిలే ఇచ్చేద్దాం పై నువ్వు తీసుకో. ఇయర్ రాయలేదు, ఇయర్ అవసరం ఇష్టం నోట్ అది ఎక్స్ట్రా. ఇలా పేమెంట్ అయిపోయిందా? ఇద్దరు వైష్ణవి అరే వైష్ణవి పేమెంట్ అయిపోయిందా? అదే అదే చెప్పిచ్చేస్తాడు. ఇట్లా మీకు సీక్రెట్ రోజు నుంచి రోజు వచ్చింది. ఎక్కడ ఉన్నారు? ఇక్కడ స్టాల్ తెలుసు కదా, సీక్రెట్ రోజు ఈసీ డిపార్ట్మెంట్ ముందే ఉంటుంది. జల్దీ రారా, వచ్చి నేను చెప్పేసేయండి. ఇచ్చేసి పేరు ఫీమేలా? త్రిష. నయనతారా.
All of you, please move away from the vehicles. हाँ हेलो क्या प्रिंसिपल सर बोला एक आधा घंटा छोड़ दो बोल के बोला। हाँ हाँ पूरा डस्ट हो गया पूरा। వాళ్ళు ఎవరు